27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల ఆత్రి మహాముని అగస్త్యుని కుట్లు వచించెను. కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దుర్వాస మహాముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారము లెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలు విలువ అవ్వలేవని గాను అందువలననే నంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులకు కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజించి వచ్చినందువలన అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోగాశ్చవేచమునగా నిలిచినాడు. ఆకారమునుగా వలనవ విష్ణు చక్రము నిన్ను బాధింపబడునే ప్రజారక్షణనే రాజధర్మముగాను పీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే రక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినను మరొక విప్రుడే దండించవలెను. బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మీరెవ్వరిని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుడు వాడును హింసింపజేయువాడును బ్రాహ్మణ హంతకులైన న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్ర అంబరీషు పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడైనైతినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగును. అందువలన మా ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ అధ్యాయము 27వ అధ్యాయము పారాయణము సమాప్తము.